కపటదాతృత్వం. ఒకానొక ఊళ్ళో సుప్రతిష్ఠుడనే ధనికుడు ఉండేవాడు. ఆయనకు లోభబుద్ధితో పాటు నలుగురిలోనూ ప్రతిష్ఠ సంపాదించుకోవాలన్న కోరిక కూడా ఉండేది. ఎవరైనా అతిథి అభ్యాగతులు, ముష్టివాళ్ళు వచ్చినప్పుడు తన ఇంట పైవారెవరైనా ఉంటే ఆతిథ్యం ఇచ్చేవాడు, ధర్మం చేసేవాడు. తాను ఒంటరిగా ఉంటే నిర్దాక్షిణ్యంగా తరిమేసేవాడు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూడా అతిథులకు పెట్టేందుకు చచ్చురకం వంటలు చేయించేవాడు తప్ప తాను తన భార్యా పిల్లలు తినే భోజనం పెట్టేవాడు కాడు. ఒకనాటి మధ్యాహ్నం సుప్రతిష్ఠుడు ఎవరో ప్రముఖులతో మాట్లాడుతున్న సమయంలో ఒక జడదారి బైరాగి వచ్చి, "నేను మీ ఇంటికి అతిథిగా వచ్చాను, భోజనం పెట్టండి" అని అడిగాడు. సుప్రతిష్ఠుడు సరేనని ఒక సేవకుణ్ణి పిలిచి, "ఈయనను తీసుకుపోయి భోజనం పెట్టి పంపించు" అని అన్నాడు. సేవకుడు బైరాగిని బిచ్చగాళ్లకు తిండి వేసే చోటుకు తీసుకుపోయి ఒక ఆకులో కొంచెం నూకల అన్నము పచ్చడి వేసి తీసుకువచ్చి ఆ బైరాగి ముందు పెట్టాడు. ఆ బైరాగి ఆ ఆకుకేసి చూసి సేవకుడితో కోపంగా, "నీ యజమానిని పిలుచుకురా" అని అన్నాడు. సేవకుడు భయపడుతూ తన యజమాని దగ్గరకు వెళ్లి బైరాగి పిలుస్తున్నాడని చెప్పాడు. అప్పటికే ప్రముఖులు వెళ్లిపోయి ఉండటం చేత సుప్రతిష్ఠుడు బైరాగి వద్దకు వచ్చి, "ఏమిటోయ్" అని అడిగాడు. "నన్ను మామూలు బిచ్చగాడి కింద జమకట్టక మీరందరూ చేసే భోజనమే పెట్టించండి, మీకు మేలు కలుగుతుంది" అన్నాడు బైరాగి. "పెట్టింది తినక అధికారం చేస్తావేమిటి? అంత జిహ్వచాపల్యం గలవాడివి బైరాగి వేషం వేసుకొని తిరగటం దేనికి?" అన్నాడు సుప్రతిష్ఠుడు. "జిహ్వచాపల్యం అంత సులువుగా పోతుందా? నేనొక సాధకుణ్ణి. హిమాలయానికి పోతూ మీ ఇల్లు చూసి మంచి భోజనం దొరుకుతుందని వచ్చాను. నా అవతారం చూసి మీరు మరో విధంగా అనుకున్నందుకు నాకేమీ కోపం లేదు. నాకు మీ భోజనమే కావాలి. మీకు కొత్తగా దొరికిన వస్తువేదైనా ఉంటే నాకు చూపండి. మీకు మంచి కలిగేలాగా చేస్తాను. నాకు పెట్టినది వృధా పోదు" అన్నాడు బైరాగి. ఆ మాటలు విని సుప్రతిష్ఠుడు చకితుడై బైరాగి కేసి తీక్షణంగా చూసి తన సేవకుడితో, "ఈ బైరాగి వెధవని అవతలకు గెంటెయ్యి" అని స్నానం చెయ్యటానికి ఇంటి లోపలికి వెళ్ళిపోయాడు. బైరాగి కూడా అక్కడ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇదంతా గమనించిన వంట కుర్రవాడు పాత్రలలో మంచి మంచి వంటకాలు పెట్టుకొని దొడ్డి గుమ్మం ద్వారా పరిగెత్తుకుంటూ పోయి ఒక వీధి మలుపులో బైరాగిని కలుసుకొని, "మంచి భోజనం తెచ్చాను, తినండి" అని అన్నాడు. తాను ఆ ఇంటి వంటవాణ్ణని, బైరాగి ఆకలితో వెళ్ళిపోవటం తనకేమీ బాగాలేదని వాడు చెప్పాడు. "ఆ లోభివాడి భోజనం నాకు అవసరం లేదు" అన్నాడు బైరాగి. "వంటలో ఇది నా వంతు అనుకుని భోజనం చెయ్యండి" అన్నాడు వంటవాడు. "నీ వంతు నాకు పెట్టేస్తే పస్తులుంటావా? అలా కుదరదు. నాతో పాటు నువ్వు కూడా తింటానంటేనే నేను భోజనం చేస్తాను" అన్నాడు బైరాగి. వంట కుర్రవాడు అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక చెట్టు కింద కూర్చొని భోజనం చేశారు. "నువ్వు ఈ రోజు నా ఆకలి తీర్చావు. నీకు మేలు కలిగే మాట ఒకటి చెబుతాను. అదిగో దూరంగా కనిపించే ఆ కొండకు అవతల అడవిలో ఒక పాడుబడిన మంటపం ఉన్నది. అక్కడికి పోయి రాత్రంతా లక్ష్మీ మంత్రం జపిస్తూ ఉండేవాడికి తెల్లారగానే ఇహ సౌఖ్యాలను సాధించే వస్తువు దొరుకుతుంది" అని చెప్పి బైరాగి వంటవాణ్ణి దీవించి అక్కడ నుంచి కదిలాడు. వంట కుర్రవాడు ఖాళీ పాత్రలు తీసుకొని ఇంటికి తిరిగి వస్తూ ఉండగా సుప్రతిష్ఠుడు హడావిడిగా వాణ్ణి సమీపించి, "ఎక్కడి నుంచి వస్తున్నావు? ఆ బైరాగి ఏమయ్యాడు?" అని అడిగాడు. "అటుగా వెళుతున్నాడండి" అని వంటవాడు చెప్పగానే సుప్రతిష్ఠుడు అటుగా పరిగెత్తాడు. బైరాగికి భోజనం పెట్టినందుకు యజమాని ఏం శిక్ష వేస్తాడోనని భయపడిన వంటవాడికి గండం గడిచినట్లు అయ్యింది. సుప్రతిష్ఠుడు బైరాగి కోసం పరిగెత్తటానికి కారణం ఉన్నది. తోటలో కొత్త పాదులు తవ్వుతూ ఉంటే ఆ ఉదయం ఒక నిధి బిందె దొరికింది. దాని నిండా బంగారు నాణాలు ఉన్నాయి. సుప్రతిష్ఠుడు దాన్ని ఒక మూల దాచిపెట్టాడు. బైరాగి కొత్త వస్తువని అనగానే ఆ బిందె మాట జ్ఞాపకం వచ్చింది. బైరాగి వెళ్ళాక ఆయన స్నానం చేసి వచ్చి చూసుకుంటే బిందె ఖాళీగా ఉన్నది.
బైరాగి సామాన్యుడు కాడని, మంత్రమహిమతో అతనే ఆ బిందులోని ధనం కాజేసి ఉంటాడని, మంచిగానే కార్యసాధన చేసుకోవాలని అనుకొని సుప్రతిష్ఠుడు బైరాగి వెళ్ళిన దిక్కుగా వెళ్ళాడు. బైరాగి ఆసరికే ఊరు దాటి చేలకు అడ్డం పడి నడిచిపోతున్నాడు. ఆయన బైరాగిని అందుకొని వినయంగా నమస్కారం చేసి, స్వామి, మీ మహిమ తెలియక అజ్ఞానంగా ఏమేమో వాగేశాను. నన్ను క్షమించి నా ఆతిథ్యం స్వీకరించండి. నాకు దొరికిన కొత్త వస్తువు మాయం అయ్యింది. అది నాకు తిరిగి దొరికేటట్టు అనుగ్రహించండి అని అన్నాడు. నా ఆకలి తీరిపోయింది, కానీ కావాలంటే ఒక సలహా ఇస్తాను. అదిగో ఆ దూరంగా కనిపించే కొండ అవతల అడవిలో ఒక పాడుబడిన మంటపం ఉన్నది. అక్కడికి పోయి రాత్రంతా లక్ష్మీ మంత్రం జపిస్తూ ఉండేవాడికి తెల్లవారగానే ఇహ సౌఖ్యాలను సాధించే వస్తువు దొరుకుతుంది అని వంటకుర్రవాడికి చెప్పినట్టే చెప్పి బైరాగి వెళ్ళిపోయాడు. చేసేది లేక సుప్రతిష్ఠుడు ఇంటికి తిరిగి వచ్చి ఆ రోజల్లా ఆరాటపడి మర్నాడు బైరాగి చెప్పినట్టు చెయ్యటానికి నిశ్చయించాడు. ఆయన ఆహారం మూట కట్టుకొని కత్తి కర్ర చేత పట్టుకొని కొండకేసి బయలుదేరాడు. అక్కడికి ఒక పూట ప్రయాణం. మధ్యాహ్నం వేళ ఆకలి వేసి ఆయన ఒక చోట కూర్చొని ఆహారం మూట విప్పాడు. అంతలో ఒక ముసలాడు వచ్చి, చాలా ఆకలిగా ఉన్నది, ఒక ముద్ద వెయ్యండి అని అడిగాడు. ఊళ్ళోకి పోయి అడుక్కోమని సుప్రతిష్ఠుడు ఆ ముసలివాణ్ణి కసిరి కొట్టాడు. ఆయన తిండి తిని బయలుదేరుతూ ఉండగా ఒక ముసలిది ఏడుస్తున్న చిన్న పిల్లతో సతమతమవుతూ, బాబు, పిల్లముండ ఎత్తుకోమని ఏడుస్తున్నది. నెత్తిన కట్టెల మోపు పెట్టుకొని పిల్లను ఎట్లా ఎత్తుకునేది? కాస్త మీరు దానిని ఎత్తుకొని ఆ కనబడే గుడిసెదాకా రండి అని అన్నది. నాకిదే పనా? కట్టెలు తేబోయేదానివి పిల్లను ఎందుకు వెంటరానిచ్చావు? పద పద అంటూ సుప్రతిష్ఠుడు ముందుకు సాగాడు. ఆయన కొండ దాటగానే ఒక గుడ్డివాడు మనిషి అలికిడి విని, ఎవరో పుణ్యాత్ములు, నా చేతికర్ర పారేసుకున్నాను, ఒక కొమ్మ విరిచి కాస్త చేతికర్ర చేసి ఇద్దురు అన్నాడు దీనంగా. సుప్రతిష్ఠుడు ఆ గుడ్డివాడి గొడవ పట్టించుకోకుండా ముందుకు సాగి అడవి ప్రవేశించి మంటపం చేరుకున్నాడు. క్రూరమృగాల బాధ లేకుండా ఎండుగట్టెలు పేర్చిపెట్టి మంట చేసి కత్తికర్ర తీసుకొని పక్కన పెట్టుకొని తెల్లవార్లు మేలుకొని లక్ష్మీ మంత్రం జపించాడు. తెల్లవారింది. ఆయనకు లక్ష్మీ దర్శనం ఇవ్వలేదు. ఏ వస్తువు దొరకలేదు. దొంగ బైరాగి మోసపుచ్చాడు అనుకొని ఆ బైరాగిని కస్తీరా తిట్టుకొని సుప్రతిష్ఠుడు ఇంటికి తిరిగి వెళ్లి బైరాగికి అన్నం పెట్టినందుకు వంట కుర్రవాడిని ఇంటి నుంచి తరిమేశాడు. ఆ కుర్రవాడికి తల్లి చెల్లెలు ఉన్నారు. వాళ్లను పోషించే భారం వాడిపైనే ఉన్నది. అందుచేత వాడు బైరాగి చెప్పినట్టే చేద్దాం అనుకున్నాడు. వాడు కూడా కాసిన్ని రొట్టెలు మూటగట్టుకొని కొండకేసి బయలుదేరాడు. దారిలో బెచ్చగాడికి ఒక రొట్టె ఇచ్చాడు. కట్టెలు మోసుకుపోయే మనిషి కూతుర్ని వాళ్ళ గుడిసెదాకా మోసుకుపోయాడు. గుడ్డివాడికి చేతికర్ర చేసి ఇచ్చాడు. చీకటి పడే వేళకు మంటపం చేరి లక్ష్మీ మంత్రం చదువుతూనే నిద్రపోయాడు. ఎంత ప్రయత్నించినా తెల్లవార్లు మేలుకోవటం వాడికి సాధ్యం కాలేదు. అయినా వాడు మర్నాడు పొద్దున్న నిద్ర లేచేసరికి వాడి పక్కన ఒక బంగారు నాణాల మూట ఉన్నది. దానితో వాడి దారిద్ర్యం తీరిపోయి సుఖంగా ఉన్నాడు. మతిలేని మాధవుడు. చంద్రనగరం శివారులో ఒక పేద విధవరాలు ఉండేది. ఆమె నానా అగచాట్లో పడి ఎలాగో జీవితం నెట్టికొస్తూ ఉండేది. ఆమెకు మాధవుడు అనే ఒక్కడే కొడుకు ఉండేవాడు. అయితే వాడు ఒట్టి మందమతి, సోమరిపోతూ. అందుచేత వాడు తల్లికి ఎందుకు పనికిమాలిన వాడైపోయాడు. వాడు ఇతర విధాలా మంచివాడే, సాధువు సద్భావాలు గలవాడు, సరదా అయినవాడు. అయినప్పటికీ వాడి విషయమై తల్లికి బెంగే తప్ప సంతోషం ఉండేది కాదు. తల్లి వాడికి ఏదైనా పని చెబితే అది వాడి బుర్రకు ఎక్కేది కాదు. చెప్పిన మాట వినిపించుకోకుండా వాడి ఆనందంలో వాడు ఉండేవాడు. ఒకవేళ దారి తప్పి తల్లి చెప్పిన పని చెయ్యటం మొదలు పెడితే పనంతా పాడు చేసేవాడు. ఒకరోజు మాధవుణ్ణి తల్లి వంట చెరుకు కొట్టుకురమ్మన్నది. మూడోసారి చెప్పిన మీదట వాడికి తల్లి మాట అర్థమయ్యింది.
అప్పుడు వాడు గొడ్డలి భుజాన పెట్టుకొని ఆడుతూ పాడుతూ అడవికి బయలుదేరాడు. అడవికి పోవాలంటే ఒక మైదానం మీద నుంచి పోవాలి. ఆ మైదానం మీద మాధవుడికి ముగ్గురు యువకులు ఎర్రని ఎండలో పడుకొని నిద్రపోతూ కనిపించారు. పాపం, వాళ్ళు ఎర్రని ఎండలో నిద్రపోతున్నారే అనే జాలి కలిగి మాధవుడు ఆ మైదానంలోనే ఒక చెట్టు కొమ్మలు గబగబా నరికి తెచ్చి నిద్రపోయే వాళ్లకు నీడ వచ్చేటట్టు ఆ కొమ్మలను నేలలో పాతాడు. వాడా పని పూర్తి చేసి అడవికేసి బయలుదేరబోతూ ఉండగా ఆ ముగ్గురు యువకులు నిద్రలేచి, మాకు ఈ నీడ ఎందుకు ఏర్పాటు చేశావు అని అడిగారు. ఈ ఎండ జాస్తిగా ఉన్నది, సుఖంగా నిద్రపోతారు కదా అని అన్నాడు మాధవుడు. నువ్వు చాలా మంచివాడివి, నువ్వు కోరుకున్నదల్లా అవుతుందిలే పో అన్నారు వాళ్ళు. నిజానికి వాళ్లకు అలాంటి వరం ఇచ్చే శక్తి ఉన్నది, ఎందుకంటే వాళ్ళు దేవతా పురుషులు. అయితే మాధవుడి మట్టి తలలోకి ఏదైనా కోరుకోవాలన్న ఆలోచన రానేలేదు. వాడా ముగ్గురికి దండం పెట్టి తిన్నగా అడవికి వెళ్లి వెర్రెత్తినట్టు అదే పనిగా కట్టెలు కొట్టసాగాడు. చివరికి అవన్నీ పోగేసి కట్ట కట్టేసరికి ఆ మోపువాడు మోయగలిగేదానికి 4 గింతలు అయ్యింది. దాన్ని వాడు ఒక్క అంగుళం కూడా ఎత్తలేకపోయాడు. ఏం చెయ్యటానికి పాలుబోక వాడు ఆ మోపు మీద ఎక్కి కూర్చొని, దీన్ని నేను ఇంటికి మోసుకుపోలేను గనుక ఈ మోపు నన్ను ఇంటికి మోసుకుపోతే ఎంత బాగున్ను అనుకున్నాడు మనసులో. వెంటనే ఆ మోపు గాలిలోకి లేచి మాధవుణ్ణి మోసుకొని అతి వేగంతో వాడి ఇంటికేసి బయలుదేరింది. అది రాజవీధి గుండా పోయేటప్పుడు రాజకుమార్తె ప్రభావతి మాధవుణ్ణి వాడు సవారీ చేస్తున్న కట్టెల మోపును చూసి విరగబడి నవ్వింది. మాధవుడు తల పైకెత్తి కిటికీ వద్ద నిలబడి తనను చూసి నవ్వే ప్రభావతిని చూసి, నన్ను చూసి నవ్వుతావా? నీ మొగుణ్ణి అయినప్పుడు నీ సంగతి చెప్పకపోతానా అని అనుకున్నాడు. తాను ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందన్న జ్ఞానం అప్పటికీ వాడికి లేదు. అయినా ఆ శక్తి పనిచేస్తూనే ఉన్నది. దాని మహిమ వల్ల రాజకుమార్తె ఆ క్షణంలోనే నవ్వటం మానేసి ఆ కిటికీ దగ్గరే దిగాలుగా నిట్టూర్పు విదుస్తూ అలా ఉండిపోయింది. చిలికెత్తులు ఆమె దిగులకు కారణం తెలుసుకోలేక ఆ దిగులు పోగొట్టటం మొదలే చేతకాక వెళ్లి రాజుగారితో సంగతి చెప్పారు. రాజు వచ్చి తన కుమార్తెను చూస్తూనే, దిగులుగా ఉండకేం చేస్తుంది, దానికి పెళ్లి ఈడు వచ్చింది, పెందలాడే పెళ్లి చేసేయాలి అనుకొని పైకి, అమ్మ, నీకు పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను. రాజకుమారుల్లో నీకు నచ్చినవాడు ఎవడైనా ఉంటే చెప్పు అని అన్నాడు. ప్రభావతి మరింత భారంగా నిట్టూర్చి, ఇంతకు ముందు కట్టెల మోపు మీద సవారీ అయ్యి ఇటుగా వెళ్లిన అబ్బాయినే తప్ప నేను ఇంకెవరిని పెళ్లాడను అని అన్నది. తన కూతురి మాటలు రాజుకు అర్థం కాలేదు. ప్రభావతి చిలికెత్తులు వివరించి చెప్పిన మీదట ఆయనకు కుమార్తె పైన ఆగ్రహం వచ్చింది. ప్రభావతి దారే వెళ్లిన వాణ్ణి పెళ్లాడతానన్నది గాని వాడి పేరైనా ఆమెకు తెలియదు. ఇలాంటి పరువుమాలిన ప్రేమలో పడినందుకు ప్రభావతిని తీవ్రంగా శిక్షించాలనుకున్నాడు రాజు. కాని మంత్రులు వారించి, మహారాజా, మీకు కొడుకైనా కూతురైనా ఆ బిడ్డ ఒక్కతే. ఆమె ప్రేమించిన యువకుడు మారువేషంలో ఉన్న ఏ రాజకుమారుడో కావచ్చు, తొందరపడకండి అని అన్నారు. వాణ్ణి ముందు పట్టుకోవాలి కదా, ఏమిటి ఉపాయం అన్నాడు రాజు. నగరంలోని వివాహయోగ్యులైన యువకులందరికీ ఆహ్వానం పంపించి విందు ఏర్పాటు చెయ్యండి. వచ్చిన వారిలో తాను పెళ్లాడగోరిన వాణ్ణి రాజకుమార్తె సులువుగా గుర్తుపడుతుంది అన్నారు మంత్రులు. రాజు సరేనని నగరంలో ఉండే ఉన్నత కుటుంబాలకు చెందిన పెళ్లిగాని యువకులందరికీ రాజభవనంలో విందు ఏర్పాటు చేసి, వీరిలో నువ్వు పెళ్లాడగోరినవాడు ఎవడో చెప్పు అని కుమార్తెతో అన్నాడు. ప్రభావతి అందరినీ కలయజూసి, నేను పెళ్లాడగోరినవాడు వీరిలో లేడు అని అన్నది. రాజుకు తన కూతుర్ని చంపేయాలన్నంత కోపం వచ్చింది. మంత్రులు మళ్లీ అడ్డుపడి, నగరంలో మిగిలిన పెళ్లి కాని యువకులందరికీ మరొక విందు చెయ్యండి, రాజకుమార్తె కోరుకున్నవాడు వారిలో ఉండవచ్చు అని అన్నారు. అలగా వెధవనెవన్నో నా కూతురు పెళ్లాడతానంటే నేనెలా సహిస్తాను
అన్నాడు రాజు. అలాంటిది సంభవిస్తే అది దైవయోగమే అవుతుంది మహారాజా. దాన్ని కాదనటానికి మనం ఎవళ్ళం అన్నారు మంత్రులు. రాజు మరొక విందు ఏర్పాటు చేయించి నగరంలోని బీదాసాదా కుటుంబాల యువకులందరినీ అధికారపూర్వకంగా ఆహ్వానించాడు. ఈ సంగతి మాధవుడు వినను కూడా లేదు. వాడి తల్లి విని విందుకు వెళ్ళమని ప్రోద్బలం చేసింది. వాడు వెళ్ళనన్నాడు. కమ్మని భోజనం పెడతారా, కడుపు నిండా తిని చక్కారా అని తల్లి వాణ్ణి బలవంతాన విందుకు పంపింది. వాడు కట్టుకున్న చింపిరి బట్టలతోనే విందుకు వెళ్ళాడు. కాని రాజకుమార్తె వాణ్ణి చూస్తూనే, ఇడుగో నేను పెళ్లాడగోరినవాడు అంటూ మాధవుణ్ణి చూపింది. ఈ బడుద్దయినా నువ్వు పెళ్లాడగోరేది అన్నాడు రాజు విస్మయం చెంది. అవును అన్నది ప్రభావతి. రాజుకు పట్టరాని కోపం వచ్చింది. సరే, నీకంత పట్టుదలగా ఉంటే వాణ్ణే పెళ్ళాడు. ఆ తర్వాత నేను చెయ్యవలసిందేదో నేనే చేస్తాను అన్నాడు రాజు పళ్ళు కొరుకుతూ. అప్పటికప్పుడే పురోహితుడు వచ్చి ప్రభావతికి మాధవుడికి పెళ్లి చేసేశాడు. పెళ్లి తంతు ముగిసిన మరుక్షణం రాజు నూతన దంపతులను ఒక పీపాలో పెట్టి మూత వేయించి సముద్రం ఆటిలో ఉండగా ఆ పీపాను దూరంగా సముద్రంలో పారేయించాడు. కెరటాలు ఆ పీపాను ఇంకా దూరంగా తీసుకుపోయాయి. రాజకుమార్తెను పీపాలో బంధించమని రాజు ఇచ్చిన ఆజ్ఞ వింటూనే చెలికెత్తెలు ప్రభావతి ఒడికి తినుబండారాల మూట ఒకటి కట్టారు. పీపాలో కొట్టుకుపోతూ ప్రభావతి, మనకు చావు తప్పదు. ఈ పీపాలో సందులు లేకపోతే ఊపిరాడక చస్తాము. సందులు ఉంటే సముద్రంలో మునిగి చస్తాము. అలాగో చావకపోతే నా ఒడిలో ఉన్న తినుబండారాలన్నీ అయిపోయాక తిండికి మాడి చస్తాము అంటూ పెద్ద పెట్టున ఏడవడం ప్రారంభించింది. అంత మాత్రాన ఏడవటం దేనికి? మనం ఇంకా బ్రతికే ఉన్నాం కదా అన్నాడు మందమతి మాధవుడు. నీకు కొంచెం కూడా మెదడు లేదు. ఏ ఓడో వచ్చి రక్షించకపోతే ఎంతకాలం బ్రతికి ఉంటాము అన్నది ప్రభావతి. నీకు ఓడ కావాలంటే ఎంతసేపు? నేను కోరుకుంటే క్షణంలో వస్తుంది. నేను కోరుకున్నదల్లా అవుతుందని ఆ రోజు ఆ ముగ్గురు వరం ఇవ్వలా అన్నాడు మాధవుడు. అటువంటి వరం ఉంటే ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఒక పెద్ద ఓడ రావాలని వెంటనే కోరు అన్నది ప్రభావతి. దానికి తొందరేమున్నది? ముందు నీ తినుబండారాలు పైకి తీయి. వాటిని వృధా పోనివ్వటం దేనికి అన్నాడు మాధవుడు. ఎప్పుడు పీపాలో నుంచి బయట పడదామా అని ఆదుర్దాగా ఉన్న ప్రభావతి తన ఒడిలో మూటగట్టి ఉన్న తినుబండారాలు గబగబా మాధవుడి చేత తినిపించింది. తినటం అయినాక మాధవుడు తాము పీపాలో నుంచి బయటపడాలని, తమ సమీపంలో ఒక పెద్ద ఓడ రావాలని, తమను తీరం చేర్చాలని కోరుకున్నాడు. వెంటనే పీపా మీద మూత పెద్ద చప్పుడుతో ఎగిరిపోయింది. దంపతులిద్దరూ బయట చూసేసరికి ఒక పెద్ద ఓడ కొద్ది గజాల దూరంలో కనబడింది. భార్యాభర్తలు ఆ ఓడలోకి ఎక్కి ఒక చోట తీరాన్ని చేరారు. ప్రభావతి ప్రోద్బలం చెయ్యగా మాధవుడు సముద్ర తీరాన ఒక పెద్ద రాజభవనాన్ని, దాని చుట్టూ తోటలు, ఉద్యానవనాలు, నౌకర్లు, చాకర్లు, పరివారము కావాలని కోరుకున్నాడు. అక్కడ వాళ్ళు కొంతకాలం సుఖంగా ఉన్న తర్వాత ప్రభావతి మాధవుడితో, మనం ఇంకొక కోరిక కోరవలసి ఉన్నది. నువ్వు ఇలా ఉండటం బాగాలేదు. చూడటానికి అందంగాను మంచి తెలివిగాను ఉండాలని కోరుకో అని అన్నది. నేను అందంగా తెలివిగా ఉండటం అవసరమంటావా? నీకు కావాలంటే అలాగే కోరుతాను అన్నాడు మాధవుడు. ఈ కోరికతో మాధవుడు రూపంలోనే గాక బుద్ధిలో కూడా పెద్ద మార్పు చెందాడు. ఇక అతనికి అడుగడుగున భార్య ప్రోద్బలం అవసరం లేకపోయింది. తనకున్న శక్తితో అతను ఒక రాజ్యం సంపాదించుకొని ప్రజలనందరినీ సుఖపెట్టడమే కాక తన భవనంలో పనిచేసే నౌకర్లకు వీలైన మట్టుకు శరీర ఆయాసం కూడా లేకుండా చేశాడు. ప్రభావతిని ఆమె భర్తను సముద్రంలోకి తోయించిన తరువాత రాజు తన తొందరపాటుకు చాలా పశ్చాత్తాపడ్డాడు. కొన్ని ఏళ్ల అనంతరం ఆయన వేటకు వచ్చి దూరాన ఒక కొత్త రాజభవనం ఉండటం గమనించి అదెవరితో కనుక్కుందామని వెళ్లి తన కుమార్తెను తిరిగి కలుసుకొని పరమానందం చెందాడు.
మాధవుడు తన తల్లిని తెప్పించుకొని ఆమెకు ఏ లోటు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాడు. ముసలితనం ఆమెకు సుఖంగా గడిచిన మాట నిజమే కాని ఆ ఇంటి వాళ్ళు తన కొడుకు కోడలు అని ఆమె నమ్మలేకపోయింది. అప్పుడప్పుడు ఆమె తన కొడుకును తలుచుకొని పిచ్చి వెధవ ఏమైపోయాడో అని విచారపడేది. 3 నిమ్మకాయలు. ఒక గ్రామంలో 3 అన్నదమ్ములు ఉండేవారు. తల్లిదండ్రులు పోయాక వారికి ఆధారం ఏమీ లేకుండా పోయింది. అందుచేత వాళ్ళు గ్రామం వదిలి మరెక్కడైనా పని చేసుకుందామని బయలుదేర నిశ్చయించుకున్నారు. పెద్దవాళ్ళిద్దరూ చిన్నవాణ్ణి తమ వెంట రావద్దన్నారు. వాళ్ళు తమ మోటాముల్లే సర్దుకొని ఒక రాజుగారి వద్దకు వెళ్లారు. వాళ్ళు అక్కడికి చేరేసరికి మూడోవాడు నాగులు కూడా అక్కడికి చేరాడు. రాజుగారు వాళ్ళ మొర విని, ప్రస్తుతానికి మీకిచ్చేటందుకు పని ఏమీ లేదు. అయినా మీరు చాలా దుస్థితిలో ఉన్నారు గనుక వంట ఇంటికి కావలసిన నీరు, వంట చెరుకు చేరవేస్తూ ఉండండి అని అన్నాడు. వాళ్ళు సంతోషంగా అందుకు ఒప్పుకున్నారు. కొద్ది రోజులు గడిచాక రాజు పెద్దవాళ్ళిద్దరినీ పిలిచి, మీ ఇద్దరికన్నా నాగులు రెట్టింపు నీరు తెస్తున్నాడట, రెట్టింపు వంట చెరుకు తెస్తున్నాడట. మీరింత మందకొడిగా ఉన్నారేం అని అడిగాడు. రాజుగారి భార్య కొద్ది కాలం కిందటే పోయింది. ఆయన తిరిగి ఇంకా పెళ్లాడలేదు. అది పెద్దవాళ్ళిద్దరికీ తెలుసు. వాళ్ళు నాగులు పీడ వదిలించుకుందామని రాజుగారితో, మా నాగులు ఎప్పుడు సమర్థుడేనండి, వాణ్ణి పంపారంటే మీకు వారం లోపల జగదేక సుందరిని తెచ్చి భారీగా చెయ్యగలడు. మీరు వాడికి అలుసు దొరకకుండా మాత్రం చూసుకోవాలి అంతే అని అన్నారు. చక్కని భార్యను పెళ్లాడాలని రాజుగారికి ఆశ పుట్టింది. ఆయన నాగులను పిలిచి, ఒరే, నీ శక్తి తెలియక నీ చేత నీళ్లు కట్టెలు మోయించాను. ఇక నువ్వు ఆ పని మాని నేను పెళ్లాడటానికి ఒక జగదేక సుందరిని తెచ్చిపెట్టు. నీకు వారం రోజుల గడువిస్తున్నాను అని అన్నాడు. అంత పని నా వల్ల అవుతుందా మహారాజా? నాకు శక్తి ఉందని నేనెప్పుడూ చెప్పుకోలేదే అన్నాడు నాగులు. వారం రోజుల్లో జగదేక సుందరిని తీసుకురాకపోయావో నీ తల తీయించి కోటగుమ్మానికి కట్టిస్తాను, ఏమనుకున్నావు అని రాజుగారు నాగుల్ని భయపెట్టాడు. ఇక నాగులకు బయలుదేరక తప్పలేదు. రాజుగారి వంటలక్క నాగులకు మంచి మంచి ఆహార పదార్థాలు మూటగట్టి ఇచ్చింది. వాడు అడవి మార్గం పట్టి కొంత దూరం వెళ్ళాక ఆకలి వేసింది. అందుచేత వాడు ఒక చెట్టు కింద కూర్చొని ఆహారం మూట విప్పసాగాడు. అంతలోనే ఒక ముసలిది వాడున్న చోటికి వచ్చి, ఆ మూటలో ఏమిటి నాయనా అని అడిగాడు. భోజనం, కావలిస్తే నువ్వు కూడా ఇంత తిను అన్నాడు నాగులు. ఇద్దరూ కడుపు నిండా తిన్నాక ముసలిది నాగులతో, నీ రుణం ఉంచుకోనులే బాబు, ఏం పని మీద పోతున్నావు, ఎక్కడ దాకా ప్రయాణం అని అన్నది. నాగులు తాను బయలుదేరిన పని గురించి, రాజుగారి బెదిరింపు గురించి ముసలిదానికి చెప్పాడు. నీకు జగదేక సుందరి కావాలంటే ఈ దిక్కుగా పోతే మాయావులుండే కోట వస్తుంది. అక్కడ జగదేక సుందరులు దొరుకుతారు. ఈ శంఖం ఊదావంటే నిన్ను మాయావులు ఏమీ చెయ్యరు సరికదా, వాళ్ళు నువ్వు చెప్పినట్టు వింటారు అని ముసలిది నాగులకి ఒక శంఖం ఇచ్చి తన దారిన తాను వెళ్ళిపోయింది. చాలాసేపు శ్రమపడిన మీదట నాగులకి ఆ శంఖాన్ని ఊదటం చేతనయ్యింది. అది మోగిన మరుక్షణం అతని చుట్టూ మాయావులు ప్రత్యక్షమై, ఏం కావాలి దొరా, ఏం సెలవు అని కేకలు పెట్టారు. నాకొక జగదేక సుందరిని తెచ్చిపెట్టగలరా అన్నాడు నాగులు లోపల వాళ్ళను చూస్తూ భయపడుతూనే. జగదేక సుందరులను తాకే శక్తి మాకు లేదు గాని వాళ్ళుండే చోటికి నిన్ను చేర్చుతాము అని మాయావులు నాగులను ఒక కోట వద్దకు ఎత్తుకుపోయి దించారు. కోట నిర్జనంగా ఉన్నది. నాగులు లోపలికి వెళ్లేసరికి అక్కడ 3 రాజకుమార్తెలు అతని కళ్ళపడ్డారు. నాగులను చూస్తూనే వాళ్ళు భయపడిపోయి కంగారుగా అటు ఇటు పరిగెత్తి అంతలోనే అదృశ్యమైపోయారు. నాగులు కోట అంతా తెగ వెతికాడు, కానీ వాళ్ళ జాడ ఏమీ తెలియలేదు. వాళ్ళు అలా కంగారు పడి పరిగెత్తుకుపోయినట్టయితే వారిలో ఏ ఒక్కతినైనా బతిమాలి తన వెంట తీసుకుపోయి రాజుగారికిచ్చి
తన తలను రక్షించుకొని ఉండేవాడు. ఇక తాను ఒట్టి చేతులతో తిరిగిపోక తప్పదు. రాజుగారు తన తల తీయించటం అంతకన్నా తప్పదు. నాగులు ఇలా అనుకుంటూ ఉండగా సుందరులు కనిపించిన చోట ఒక గూట్లో వాడికి 3 నిమ్మ పళ్ళు కనబడ్డాయి. ప్రయాణం చేసేటప్పుడు నిమ్మ పళ్ళు దగ్గర ఉంటే దాహానికి తట్టుకోవచ్చని అనుకొని నాగులు వాటిని తన సంచిలో వేసుకొని ఇంటి దారి పట్టాడు. కొంత దూరం వెళ్ళేసరికి నాగులకు అపరిమితమైన దాహం పట్టుకున్నది. ఎండ మండిపోతున్నది. కనుచూపు మేరలో ఎక్కడా తడినేల అన్నది కూడా లేదు. అందుచేత వాడు సంచిలో నుంచి ఒక నిమ్మకాయ తీసి కోసి చూశాడు. అందులో ఒక అపూర్వ సుందరి తల కనిపించింది. దాహం, చచ్చిపోతున్నాను అని అన్నది. ఆ సుందరిని ఎలాగైనా బతికించి రాజుగారికి ఇస్తే తన తల కాచుకోవచ్చు అనుకొని నాగులు నీటి కోసం ఆ ప్రాంతమంతా చెడవెతికాడు. ఎక్కడా ఒక్క చుక్క నీరు లేదు. వాడు ఒగుర్చుకుంటూ తిరిగి వచ్చేసరికి నిమ్మకాయలో దాగిన సుందరి చచ్చిపోయింది. నాగులు పుట్టెడు విచారంతో ముందుకు సాగాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి వాడికి మళ్లీ దుర్భరంగా దాహం వేసింది. వాడు సంచిలో నుంచి మరొక నిమ్మకాయ తీసికోశాడు. అందులో ఇంకా అందమైన సుందరి తల కనిపించి దాహం, చచ్చిపోతున్నాను అని అన్నది. నాగులు రెట్టింపు ఆశతో నీటి కోసం అన్ని దిక్కులకు చెడ పరిగెత్తాడు. కానీ వాడి శ్రమ ఫలించలేదు. ఎక్కడా నీరు దొరకలేదు. నిమ్మకాయలో కనిపించిన సుందరి ప్రాణాలు విడిచింది. నాగులకిప్పుడు ఒక ఆశ పుట్టింది. 3 నిమ్మకాయలో మరొక జగదేక సుందరి ఉండి ఉంటుంది. ఆ నిమ్మకాయను కొయ్యకుండా తాను రాజభవనం చేరే పక్షంలో ఆమె ప్రాణాలు, తన తల కూడా దక్కుతాయి. తాను అవివేకంగా నిమ్మకాయ కోసి 2 సుందరులను చావనిచ్చాడు. ఈసారి అలాంటి పొరపాటు చెయ్యకూడదు. కాని రాజభవనం చేరి లోపుగా నాగులకు దాహంతో నాలుక ఈడ్చుకుపోసాగింది. నిమ్మకాయ కోసి తినకపోతే కొద్ది క్షణాలలో తన ప్రాణాలు పోయేటట్టు కనిపించాయి. వాడు పల్ల బిగున నడిచి రాజుగారి ఇంటి సమీపంలో ఉన్న కొలను కనుచూపు మేరలో ఉండే చోటుకి చేరి దాహం భరించలేక 3వ నిమ్మకాయ కోసి తీశాడు. అందులో అందరికన్నా అందమైన సుందరి తల కనిపించి దాహం, చచ్చిపోతున్నాను అని అన్నది. వెంటనే నాగులు లేని శక్తి తెచ్చుకొని నిమ్మకాయతో సహా పరిగెత్తుకుంటూ వెళ్లి కొలను చేరుకొని సుందరి చేత నీరు తాగించి తాను కూడా తాగాడు. కొలనులోని నీరు తాగుతూనే జగదేక సుందరి పెరిగి పెద్దదై మామూలు ప్రమాణానికి వచ్చింది. అమ్మయ్య, బ్రతికాను. నువ్వీ చెట్టు మీద ఎక్కి ఆకు గుబురు మధ్య దాక్కొని నేను వెళ్లి రాజుగారిని పిలుచుకువస్తాను అని నాగులు రాజభవనానికి వెళ్ళాడు. ఇంత లోపల రాజుగారి వంటలక్క నీటి కోసం కొలనుకు వచ్చి అందులో బిందె ముంచబోతూ ఉండగా చెట్టు మీద ఉన్న జగదేక సుందరి ముఖం నీటిలో చూసి, అమ్మ బాబోయ్, నేను ఇంత అందంగా ఉన్నానా? అయితే నాకీ వంటలక్క పని చేసే కర్మ ఏమిటి అని బిందె అక్కడే విసిరికొట్టి వెనక్కి తిరిగేసరికి చెట్టు కొమ్మల మధ్య ఉన్న జగదేక సుందరి కనిపించింది. వంటలక్కకు ఆమెను చూడగానే మండిపోయింది. ఆమె జగదేక సుందరిని కిందకి ఈడ్చి ఆమె దుస్తులు తాను ధరించి జగదేక సుందరిని మడుగులోకి తోసేసి తానే చెట్టు కొమ్మలలో ఎక్కి కూర్చున్నది. కొద్దిసేపటికి రాజుగారు తన నౌకర్లతో సహా వచ్చి చెట్టు మీద ఉన్న స్త్రీని దింపి చూచును కదా, ఆ మనిషి జగదేక సుందరి కాకపోగా మామూలు సుందరి కూడా కాదు. ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చి వంటలక్కను నాగులను కూడా చెరలో పెట్టించాడు. ఇది జరిగిన మర్నాడే రాజుగారి నౌకర్లకు కొలనులో ఒక తెల్లని చేప దొరికింది. దాన్ని వంట ఇంటి దాసీలు కోసేసరికి ఒక చిన్న స్త్రీ బయటకు వచ్చి వాళ్ళు చూస్తూ ఉండగానే మామూలు మనిషి అయ్యింది. దాసీలు వెళ్లి రాజుగారితో ఈ వింత విషయం చెప్పారు. రాజుగారు పరిగెత్తుకుంటూ వచ్చి జగదేక సుందరిని చూసి అమితమైన ఆశ్చర్యము, ఆనందము పొంది ఆమె ద్వారా జరిగినదంతా తెలుసుకున్నాడు. ఆయన వెంటనే నాగులను చెర విడిపించి వాడికి తన అంగరక్షకుడుగా ఉద్యోగమిచ్చి జగదేక సుందరిని వైభవంగా పెళ్లాడాడు. వంటలక్క తాను చేసిన నేరం ఒప్పుకున్నది. ఆమెను దేశం నుంచి తరిమేశాడు.
నాగులు అన్నలిద్దరూ ఇంకా నీరు కట్టెలు చేరవేస్తూనే ఉన్నారు.